వెల్కమ్ బ్యాక్ టు సీఎంఏ తెలుగు. మన సీఎంఏ తెలుగు ఛానల్లో మనం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాము. అండ్ తెలుగులో చెప్పడమే జరుగుతుంది. మన స్పోకెన్ ఇంగ్లీష్ అనేది తెలుగు లాంగ్వేజ్లోనే చెప్పడం జరుగుతుంది. అండ్ మనం ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నామంటే ఈ వర్డ్స్ అనమాట. యామ్, ఈజ్, ఆర్ ఈ 3 పదాలని మనం ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. సో మనం టెన్సెస్ నేర్చుకోవడానికి ముందు కొన్ని వర్డ్స్ అనేవి నేర్చుకుంటూ ఉంటామన్నమాట. సో వాటిలో ఇదొకటి అనమాట, యామ్, ఈజ్, ఆర్ అనేది. సో ఈ వర్డ్స్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాము. దీస్ 3 వర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్రజెంట్ టెన్స్. సో మనకి ప్రజెంట్ టెన్స్ అని, ఫ్యూచర్ టెన్స్ అని, పాస్ట్ టెన్స్ అని మనకి 3 టెన్సెస్ ఉన్నాయన్నమాట. సో అంటే ఏంటి, భూతకాలం, వర్తమాన కాలం ఆర్ భవిష్యత్ కాలం ఇలా అంటారు కదా. సో పాస్ట్లో జరిగిన దాన్ని, అంటే ఇంతకుముందు గతంలో జరిగిన దాన్నేమో మనం పాస్ట్ టెన్స్ అంటాము. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూ ఉన్న దాన్నేమో ప్రజెంట్ టెన్స్ అంటాము. అలాగే రేపొద్దున ఎప్పుడో జరుగుతుంది ఫ్యూచర్లో అని చెప్పేదాన్ని ఫ్యూచర్ టెన్స్ అంటాం అనమాట. సో ప్రజెంట్ మనం టెన్సెస్ గురించి మాట్లాడుకునే ముందు కొన్ని వర్డ్స్ అనేవి నేర్చుకోవాలన్నమాట. షెల్, విల్ అని, యామ్, ఈజ్, ఆర్ అని, అలాగే హ్యావ్, హ్యాస్ అని, ఇలా కొన్ని పదాలు మనం నేర్చుకోవాలన్నమాట. సో అప్పుడేంటంటే మనం ఏ పదాలు ఏ టెన్స్లో యూజ్ అవుతాయని చెప్పి మనకి ముందే తెలిసిపోతుంది అనమాట. సో ఒకేసారి టెన్సెస్లోకి వెళ్ళి యామ్, ఈజ్ అని ఎక్కడ వాడాలి, సో ఇలాంటివి చెప్పినప్పుడు ఏంటంటే మనకి కన్ఫ్యూజన్ అయిపోతుంది అనమాట. సో ముందుగానే మనం ఏం నేర్చుకున్నామంటే ఏ పదాలని ఎక్కడ యూజ్ చేయాలి, ఏ పదాలని ఏ టెన్స్లో యూజ్ చేయాలి, ఏ వర్డ్స్ని ఏ టెన్సెస్లో యూజ్ చేయాలి అని చెప్పి నేర్చుకున్నాం. సో కమింగ్ టు ద టాపిక్, మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామంటే యామ్, ఈజ్, ఆర్ అనమాట. సో యామ్, ఈజ్, ఆర్ అనేది మనం ఏ టెన్స్లో యూజ్ చేస్తామంటే దీస్ 3 వర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్రజెంట్ టెన్స్. సో మనకి ఏదైతే ప్రజెంట్ టెన్స్ ఉంటుందో, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే జరుగుతుందో ప్రజెంట్ టెన్స్ అంటాం. సో ఏంటి, వర్తమాన కాలం అంటారు తెలుగులో. సో ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మన జరుగుతూ ఉందో ప్రజెంట్, దాన్ని ప్రజెంట్ టెన్స్ అంటాం అనమాట. సో ప్రజెంట్ టెన్స్లో మాత్రమే వాడతాం అనమాట. యామ్ వాడినా, ఈజ్ వాడినా, ఆర్ వాడినా సరే ఈ 3 వర్డ్స్ మనం ప్రజెంట్ టెన్స్లోనే వాడతాం. సో యామ్, ఈజ్ అనేవి ఎప్పుడు కూడా సింగులర్ ఫామ్సే అనమాట. సో ఈ 2 పదాలు, మనకి 3 పదాలు ఉన్నాయి కదా, యామ్, ఈజ్, ఆర్ అని. సో దాంట్లో ఫస్ట్ 2 పదాలు ఏవైతే ఉన్నాయో యామ్, ఈజ్ అనేవి, అవి 2 కూడా సింగులర్ ఫామ్సే అనమాట. సో అంటే ఏంటి, మనం సింగులర్ సెన్స్లో వాడేటప్పుడు మాత్రమే వాడతాం అనమాట. సో ఐయామ్ అంటాం అంటే ఏంటి, నేను నా గురించి చెప్తున్నప్పుడు ఐయామ్ అంటాం. సో అప్పుడేంటి, సింగులర్ కదా, ఐయామ్ అనేది ఎప్పుడు కూడా సింగులరే కదా, ఒకళ్ళ గురించి తన గురించి తాను చెప్పుకునేటప్పుడు ఐయామ్ అంటాం. సో ఓన్లీ ఐ కేసులో మాత్రమే మనం ఐయామ్ అని వాడతాం. సో యామ్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఇన్ సబ్జెక్ట్ ఐ. మనకి ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఐ, ఉయ్, హీ, షీ, ఇట్, దే, ఇవన్నీ కూడా మనకి సబ్జెక్ట్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఆ సబ్జెక్ట్స్లో మనం ఏ సబ్జెక్ట్కి మాత్రమే వాడతామంటే ఐకి మాత్రమే మనం యామ్ వాడతాం. ఏ టెన్స్లో వాడతామంటే ప్రజెంట్ టెన్స్లో వాడతాం. అండ్ ఐ అనేది ఎప్పుడు కూడా యామ్తోనే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఐ యామ్, సో నా గురించి నేను ఎప్పుడు చెప్పడం స్టార్ట్ చేసినా సరే ఐ యామ్ స్టడింగ్, ఐ యామ్ ప్లేయింగ్, ఐ యామ్ ఈటింగ్. సో ఐ యామ్ అనే దాంతోనే స్టార్ట్ అవుతుంది అనమాట. సో యామ్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఇన్ సబ్జెక్ట్ ఐ అనమాట. సో ఇది ఎప్పుడు కూడా సింగులర్ ఫామే. సో ఐ అనేది ఎప్పుడు కూడా సింగులర్ ఫామే. వి అంటే ప్లూరల్ వెళ్ళిపోతుంది. సో యామ్ అనేది ఎప్పుడు కూడా సింగులర్ ఫామే అనమాట. అలాగే ఈజ్, సో ఈజ్ అనేది సింగులర్ ఫామ్ అనమాట. సో ఇక్కడ ఏంటి, యామ్ ఈజ్ ఆల్వేజ్ సింగులర్. సో ఇక్కడ యామ్ గురించి చెప్పామన్నమాట. ఈ పేజ్లో మనం ఏం చెప్పాం, యామ్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఇన్ సబ్జెక్ట్ ఐ అండ్ యామ్ ఈజ్ ఆల్వేస్ ఏ సింగులర్. సో ఇక్కడ ఈజ్ అనేది సింగులర్ ఫామ్లో కూడా ఉంటుందన్నమాట కొన్ని సిచ్యువేషన్స్లో, అవి చూద్దాం. సో ఎప్పుడు యామ్ యూజ్ చేస్తాం, వేర్ యామ్ ఈజ్ యూజ్డ్. ఎప్పుడు యామ్ యూజ్ చేస్తామంటే నా గురించి నేను చెప్పుకునేటప్పుడు యామ్ అనేది యూజ్ చేస్తాం. ఐ యామ్ ప్లేయింగ్, ఐ యామ్ ఈటింగ్, ఐ యామ్ ప్లేయింగ్, ఐ యామ్ డాన్సింగ్, సో ఐ యామ్ డూయింగ్ సమ్ వర్క్. సో ఎప్పుడు కూడా యామ్ అనేది ఐతోనే స్టార్ట్ అవుతుంది. అండ్ ఎప్పుడు కూడా యామ్కు ఉండే సబ్జెక్ట్ ఏంటి అంటే ఐ అనమాట. యామ్ ఎప్పుడు కూడా సింగులర్ దానికే యూస్ అవుతుంది అనమాట. ఎప్పుడు కూడా సింగులర్ ఫామ్కే యూజ్ అవుతుంది. సో ఎక్కడ యూజ్ చేస్తాం వేర్ యామ్ ఈజ్ యూజ్డ్ అంటే యామ్ ఈజ్ యూజ్డ్ ఇన్ నేమ్, ఏజ్, ప్రొఫెషన్, రిలేషన్, క్వాలిటీ. సో ఒక నేమ్ గురించి చెప్పేటప్పుడు ఆర్ పేరు గురించి చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం అనమాట యామ్ అనేది. అలాగే ఏజ్ అంటే ఏదైతే మనకి వయసు ఉంటుందో ఆ వయసు గురించి చెప్పేటప్పుడు కూడా ఐ యామ్ 2 years old, ఐ యామ్ 20 years old, ఐ యామ్ 40 years old.
సో ఏజ్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం యామ్ అనేది యూజ్ చేస్తాం. అలాగే ప్రొఫెషన్. సో ఐ యామ్ ఏ యూట్యూబర్, ఐ యామ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్, ఐ యామ్ ఏ డాక్టర్, ఐ యామ్ ఏ టీచర్. ఇవన్నీ కూడా ఏంటి, యామ్ అనేది యూజ్ చేస్తాం కదా. ప్రొఫెషన్ కేస్లో కూడా డాక్టర్ అని, లాయర్ అని ఇవన్నీ కూడా ఏంటి, ప్రొఫెషన్స్ అనమాట. సో ఏదైతే మనం చేసే వృత్తి ఉంటుందో ఆ వృత్తిని మనం ఏమంటాం, ప్రొఫెషన్ అంటాం. సో వృత్తి చెప్పేటప్పుడు కూడా మనం యామ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అలాగే నేమ్ చెప్పేటప్పుడు కూడా ఐఎమ్ రవి, ఐఎమ్ రాఘవ్. సో నేమ్ గురించి చెప్పేటప్పుడు కూడా యామ్ అనేది యూజ్ చేస్తాం. నాకు నేమ్ ఏది ఎవరైనా అడిగినప్పుడు వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగినప్పుడు మై నేమ్ ఈస్ అని చెప్పొచ్చు, ఆర్ ఐఎమ్ సంథింగ్ అని నేమ్ చెప్పొచ్చు అనమాట. ఐఎమ్ రఘు, ఐఎమ్ రామ్, ఐఎమ్ రాఘవ్. సో ఇలా చెప్పొచ్చు అనమాట, నేమ్ గురించి చెప్పొచ్చు. సో యామ్ అనేది ఏ ఏ ప్లేసెస్లో యూస్ చేస్తారు, వేర్ యామ్ ఈజ్ యూజ్డ్ అంటే నేమ్ గురించి చెప్పేటప్పుడు, ఏజ్ గురించి చెప్పేటప్పుడు, అలాగే ప్రొఫెషన్ గురించి, రిలేషన్ గురించి, అండ్ లాస్ట్ క్వాలిటీ గురించి చెప్పేటప్పుడు కూడా యామ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఎగ్జాంపుల్స్ టు యామ్. సో యామ్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ అనమాట. సో యామ్ ఎప్పుడు కూడా మనం ఏ సబ్జెక్ట్కి వాడతామంటే ఐ అనే సబ్జెక్ట్కి మాత్రమే వాడతాం. అండ్ యామ్ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా సింగులర్ ఫామ్లోనే ఉంటుందన్నమాట. అలాగే యామ్కి సంబంధించిన ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే నేమ్స్ గురించి చెప్పేటప్పుడు, ఆర్ ఏజ్ గురించి, ప్రొఫెషన్ గురించి, క్వాలిటీ గురించి ఇలాంటివి చెప్పేటప్పుడు మనం యామ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఫస్ట్ కేసులో నేమ్ గురించి చెప్పేటప్పుడు ఐ యామ్ గీత, ఐ యామ్ రవి. సో నా పేరు గీత. సో నా గురించి నేను చెప్పుకుంటున్నాను. సో ఐ యామ్ గీత. సో అండ్ ఐ యామ్ రవి. నా అంటే ఎవరైనా వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నప్పుడు నేను గీత, నేను రవి, ఇలా నేమ్తో మనం చెప్పుకుంటున్నాం అనమాట. సో నేమ్ సిచ్యువేషన్లో యామ్ అనేది అలా యూజ్ చేస్తాం. అలాగే ఏజ్ సిచ్యువేషన్లో ఎలా యూజ్ చేస్తాం, ఇంకో ఎగ్జాంపుల్ ఐ యామ్ 20 years old. సో నాకు 20 years అయిపోయినాయి. సో నాకు 20 years, నేను 20 years ఓల్డ్ అనమాట. సో అలా చెప్పుకునేటప్పుడు ఏంటి, ఐ యామ్ 20 years ఓల్డ్ అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రెజెంట్ టెన్సే అనమాట. ఎవరైనా ప్రెజెంట్ టెన్స్లో నేను క్వశ్చన్ అడిగినప్పుడు హౌ ఓల్డ్ ఆర్ యూ అని అడిగినప్పుడు నువ్వు ఇలా చెప్తావు ఐ యామ్ 20 years ఓల్డ్ అని. సో అప్పుడేంటి, యామ్ అనేది నువ్వు ఎక్కడ యూజ్ చేసావు, సింగులర్ సెన్స్లోనే యూజ్ చేసావు, నీ గురించి నువ్వు చెప్పుకున్నావు. అండ్ ఏ సబ్జెక్ట్ నీ గురించి అంటే ఐ అని, ఐ యామ్ 20 years ఓల్డ్. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ అనమాట, ఐఎమ్ స్టడింగ్ నైన్త్ స్టాండర్డ్, ఐఎమ్ టీచింగ్. సో ఇక్కడ ఏంటి, మనం ప్రొఫెషన్ గురించి చెప్తున్నాం. సో ఇప్పుడే నేనేం జాబ్ చేయట్లేదు, నేను ఇంకా చదువుకుంటున్నాను, స్కూల్కి వెళ్తున్నాను. సో ఐఎమ్ స్టడింగ్ నైన్త్ స్టాండర్డ్. సో నేను 9th స్టాండర్డ్ చదువుతున్నాను. అలాగే ఐఎమ్ టీచింగ్, నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను. సో ప్రొఫెషన్ గురించి చెప్పేటప్పుడు ఐఎమ్ అనేది ఇలా యూజ్ చేస్తాం. అలాగే ఐఎమ్ గుడ్ ఎట్ కుకింగ్. సో ఇదేంటి, మనం కుకింగ్కి సంబంధించి అనమాట. సో నేను కుకింగ్ బాగా చేస్తాను, ఐఎమ్ గుడ్ ఎట్ కుకింగ్. అలాగే ఐఎమ్ ద డాటర్ ఆఫ్ కృష్ణ. సో నేను కృష్ణ గారి కూతుర్ని. సో మనం ఏం చెప్పాము, రిలేషన్ గురించి చెప్పేటప్పుడు అన్న ఐఎమ్ ద డాటర్ ఆఫ్ కృష్ణ, నేను కృష్ణ గారి కూతుర్ని. క్వాలిటీ గురించి చెప్పేటప్పుడు కూడా అంతే. సో నేను బాగా చేస్తాను వంట, ఐఎమ్ గుడ్ ఎట్ కుకింగ్. సో నేను వంట బాగా చేస్తాను, ఐఎమ్ గుడ్ ఎట్ కుకింగ్. సో ఇక్కడ గుడ్ అనేది క్వాలిటీ అనమాట, కుకింగ్ అనేది వర్బ్ అనమాట. గుడ్, బ్యాడ్, బ్యూటిఫుల్ ఇవన్నీ కూడా మనకి క్వాలిటీస్ అనమాట. అందంగా ఉంది, బాగుంది, బాగాలేదు, ఇలా చెప్పే వాటన్నిటిని కూడా ఏం చెప్తాము, క్వాలిటీస్ అంటాం. సో క్వాలిటీస్ గురించి చెప్పినప్పుడు యామ్ అనేది ఇలా యూజ్ చేస్తాము. అలాగే ఐఎమ్ గుడ్ ఎట్ కుకింగ్, ఐఎమ్ డాటర్ ఆఫ్ కృష్ణ. సో రిలేషన్ గురించి చెప్పేటప్పుడు, ప్రొఫెషన్ గురించి చెప్పేటప్పుడు, ఆర్ నీ నేమ్ ఎవరైనా అడిగినప్పుడు నువ్వు చెప్పేటప్పుడు, అండ్ నీ ఏజ్ ఎంత అని అడిగినప్పుడు నువ్వు ఇలా చెప్తావు అనమాట, ప్రజెంట్ టెన్స్లో ఉంటావు నువ్వు. అండ్ ఐఎమ్ 20 years ఓల్డ్ అండ్ మై నేమ్ ఈస్ గీత, ఐఎమ్ రవి, ఐఎమ్ గుడ్ ఎట్ కుకింగ్. సో ప్లేస్ గురించి చెప్పినా, ఏజ్ గురించి చెప్పినా, కుకింగ్ గురించి చెప్పినా, ఆర్ ఎనీ రిలేషన్, ఫాదర్ ఆఫ్, బ్రదర్ ఆఫ్, సిస్టర్ ఆఫ్ ఇలా చెప్పినా కూడా ఏంటి, ఐఎమ్ ఫాదర్ ఆఫ్ రాము, ఐఎమ్ సిస్టర్ ఆఫ్ కృష్ణ, ఇలా అయినా చెప్పొచ్చు. సో ఏ రిలేషన్ అయినా అవ్వచ్చు, ఫాదర్, మదర్, డాటర్, మదర్ ఇన్లా, ఇవన్నీ ఏదైనా రిలేషన్స్ అవ్వచ్చు. సో ఈ ప్లేసెస్లో యామ్ అనేది ఇలా యూజ్ చేస్తాం అనమాట. సో ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే యామ్ నేమ్ దగ్గర యూజ్ చేస్తాం, ఏజ్ దగ్గర యూజ్ చేస్తాం, ప్రొఫెషన్ దగ్గర, రిలేషన్ దగ్గర, అండ్ క్వాలిటీ దగ్గర మనం యామ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో యామ్ అనేది ఎప్పుడు కూడా
మనకి సింగులర్ సెన్స్ అనమాట. సో, యామ్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఇన్ సబ్జెక్ట్ ఐ. సో, ఒక సబ్జెక్ట్ ఐ దగ్గర మాత్రమే మనం యామ్ యూజ్ చేస్తాం అనమాట. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనకి యామ్ అనమాట. సో, యామ్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఉందంటే వేర్ యామ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి యామ్ ఈజ్ అన్నాం కదా! యామ్ ఈజ్ అనేవి 2 కూడా సింగులర్ అన్నాం కదా! సో, ఈజ్ గురించి మాట్లాడుకుందాం. ఈజ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? ఈజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ హీ, షీ, ఇట్. సో, మనకి ఏవైతే సబ్జెక్ట్స్ ఐ, వి, హీ, షీ, ఇట్, దే ఉన్నాయో వాటిల్లో మనం ఏ సబ్జెక్ట్స్‌కి ఈజ్ అనేది యూజ్ చేస్తామంటే హీ అనే సబ్జెక్ట్ దగ్గర, షీ అనే సబ్జెక్ట్ దగ్గర, అలాగే ఇట్ అనే సబ్జెక్ట్ దగ్గర మనం ఈజ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో, ఈజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ హీ, షీ, ఇట్ కేసెస్‌లో మనం యూజ్ చేస్తామంట. అండ్ ఇన్ కేస్ ఆఫ్ నేమ్ ఆర్ నాట్ నేమ్స్ అంటే ఏంటి? మనకి ఏవైనా నేమ్స్ ఉన్నాయనుకోండి, సింగులర్ సెన్స్‌లో ఉన్న నేమ్స్ ఉన్నాయనుకోండి. సో, సింగులర్ ఫామ్‌లో ఉన్న నేమ్స్ అవ్వచ్చు, సింగులర్ ఫామ్‌లో ఉన్న నేమ్స్ కాకుండా వేరే అదర్ థింగ్స్ అవ్వచ్చు. అలాంటి దాంట్లో మనం ఈజ్ అనేది యూజ్ చేస్తాం. అంటే సింగులర్ ఫామ్‌లో ఉన్న వాటికి మనం ఈజ్ అనేది యూజ్ చేస్తాం. హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్, షీ ఈజ్ డూయింగ్ డాన్స్. సో, ఇవన్నీ కూడా ఏంటి? మనకి ఈజ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? మనం ఎక్కడైతే హీ, షీ, ఇట్ ఉందో వాటి దగ్గర అండ్ ఎనీ సింగులర్ ఫార్మ్స్‌లో ఉన్న వాటి యాక్టివిటీస్ ఉంటాయి కదా! వాటికి మనం ఈజ్ అనేది యూజ్ చేస్తాం. వేర్ ఈజ్ యూజ్డ్ ఇన్ హీ, షీ, ఇట్ కేసెస్ అనమాట. అలాగే ఎనీ సింగులర్ నేమ్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ నేమ్స్ సింగులర్ నేమ్ ఉంటేనే. లైక్ నేమ్ చెప్పేటప్పుడు అతడు, ఆమె కాకుండా మనం ఏం చెప్తాం? సమ్ గీత ఈజ్ ప్లేయింగ్. సో, ఏంటి గీత పక్కన ఏం చెప్పాం? గీత ఈజ్ ప్లేయింగ్. సో, ఏంటి ఈజ్ అనేది మనం నేమ్ పక్కన కూడా వాడొచ్చు. సింగులర్ నేమ్‌లోనే. అలా కాకుండా వేరే అదర్ ఉన్నా సరే మనకి రాదనమాట. సింగులర్ కాకుండా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండి, గీత గ్రూప్‌లో ఒక పర్సన్ అయి ఉంటే మాత్రం అప్పుడు అలా చెప్పమనమాట. గ్రూప్ గురించి చెప్పేటప్పుడు మనం ఈజ్ అనేది వాడమనమాట. సో, గీత ఈజ్ ప్లేయింగ్. సో, ఇక్కడ ఏంటి ఎగ్జాంపుల్ నేమ్ చెప్తున్నాం అండ్ సింగులర్ నేమ్ అయి ఉండాలి. సో, అప్పుడేంటి ఈజ్ అనేది ఎక్కడ వాడతాం? సింగులర్ నేమ్స్ దగ్గర వాడతాం. సో, ఎక్కడెక్కడ ఈజ్ అనేది వాడతామంటే వేర్ ఈజీ అనేది వాడతాము అంటే సో, ఈజ్ అనేది ఎక్కడ వాడతామంటే హీ దగ్గర, షీ దగ్గర, ఇట్ దగ్గర. అంటే అతడు, ఆమె ఆర్ వాళ్ళు ఆర్ అది ఆర్ ఇది. ఇట్ అంటే మనకి ఏ సెన్స్‌లో అయినా రావచ్చనమాట. సో, ఇట్ దగ్గర కూడా వాడతాం. సో, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ టు ఈజ్. ఈజ్‌కి సంబంధించి మనకి ఎగ్జాంపుల్స్ అనమాట. రవి, హీ ఈజ్ రవి. సో, అతడు రవి. షీ ఈజ్ అనిత. ఆమె అనిత. సో, ఏంటి మనం అతడి దగ్గర, ఆమె దగ్గర ఆర్ ఇట్ దగ్గర మనం ఈజ్ అనేది వాడతాం అని చెప్పాం. సో, ఈజ్ అనేది కూడా ప్లూరల్ కాదండి. ఈజ్ అనేది సింగులర్ సెన్స్‌లోనే వాడతాం. సింగులర్ ఫామ్‌లోనే వాడతాం ఈజ్ అనేది. సో, హీ ఈజ్ రవి, షీ ఈజ్ అనిత. సో, నేమ్ దగ్గర చెప్పాం. అలాగే ఏజ్ దగ్గర చెప్పాలంటే హీ ఈజ్ 12 ఇయర్స్ ఓల్డ్. షీ ఈజ్ 29 ఇయర్స్ ఓల్డ్. హీ ఈజ్ 40 ఇయర్స్ ఓల్డ్ అవ్వచ్చు. ఏదైనా సరే ఏజ్ గురించి చెప్పేటప్పుడు, ఫస్ట్ నేమ్ గురించి చెప్పేటప్పుడు వాడాం. సేమ్ మనం యామ్‌కి ఎలా వాడామో అలాగే వాడతామనమాట ఈజ్ కూడా. సో, ఏజ్ దగ్గర వాడతాము, క్వాలిటీ దగ్గర వాడతాం, రిలేషన్ దగ్గర వాడతాం. అండ్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఏజ్ అని, నేమ్ అని వీటి దగ్గర కూడా మనం ఈజ్ అని వాడతాం అనమాట. ఇవి కూడా సింగులర్ ఫార్మ్సే అనమాట. ఈజ్ అనేది కూడా సింగులర్ ఫార్మే అనమాట. సో, నేమ్ దగ్గర అయితే చెప్పేటప్పుడు హీ ఈజ్ రవి. సో, ఇక్కడేంటి మన గురించి మనం చెప్తలేదు. పక్కా ఉన్న వ్యక్తి గురించి చెప్తున్నా. హీ ఈజ్ రవి. షీ ఈజ్ అనిత. అండ్ ఆ రవి యొక్క ఏజ్ ఎంత అని అడిగారనుకోండి. హీ ఈజ్ 12 ఇయర్స్ ఓల్డ్. అండ్ అనిత యొక్క ఏజ్ ఎంత అని అడిగారనుకోండి. షీ ఈజ్ 29 ఇయర్స్ ఓల్డ్. అలాగే వాళ్ళు చేసే ప్రొఫెషన్ గురించి ఎవరైనా క్వెషన్ అడిగారనుకోండి. వాట్ ఈస్ హీ డూయింగ్ అని అడిగారనుకోండి. మనం ఎలా చెప్తాము? హీ ఈజ్ ఎ డాక్టర్. సో, ప్రొఫెషన్‌కి సంబంధించి ఈజ్ ఎగ్జాంపుల్ అనమాట. సో, షీ ఈజ్ ఎ నర్స్. ఆమె నర్స్ చేస్తుంది. నర్స్‌గా వర్క్ చేస్తుంది. ప్రొఫెషన్‌కి సంబంధించి. అలాగే క్వాలిటీ అనమాట. హీ ఈజ్ లుకింగ్ గుడ్. షీ ఈజ్ క్యూట్. ఇవన్నీ కూడా మనకి క్వాలిటీ కేస్‌లో అనమాట. ఈజ్ అనేది ఎక్కడ వాడతాం అంటే క్వాలిటీ కేస్‌లో ఇలా వాడతాం. అండ్ రిలేషన్‌షిప్ చెప్పేటప్పుడు హీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఆకాష్. షీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ రాము. ఇవన్నీ ఏంటి రిలేషన్‌షిప్ గురించి చెప్పేటప్పుడు కూడా సింగులర్ ఫామ్‌లో అతడు అతడు వాళ్ళ తమ్ముడు అని, ఆమె తన అక్క అని ఇలా వాడతాం అనమాట. సో, ఇవేంటి షిప్‌కి చెప్పేటప్పుడు అనమాట. ఈజ్ అనేది రిలేషన్‌షిప్ చెప్పేటప్పుడు ఇలా వాడతాం. సో, ఈజ్ ఎక్కడెక్కడ వాడతాము అంటే ఏ సబ్జెక్ట్స్‌కి వాడతామంటే హీకి వాడతాం, షీకి వాడతాం, అలాగే ఇట్‌కి వాడతాం. అండ్ ఎనీ సింగులర్ నేమ్స్ వస్తే సింగులర్ సెన్స్‌లో ఉన్న నేమ్స్ అవ్వచ్చు,
థింగ్స్ అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు, నేమ్స్ అవ్వచ్చు, ఏవైనా సరే సింగులర్ సెన్స్‌లో ఉన్నాయనుకోండి, అవి కూడా మనం ఎక్కడ వాడతామంటే ఈజ్ వాడతాం అనమాట. సో, ఇదండి ఈరోజు. తర్వాత ఆర్ అనేది ఎక్కడ వాడతామంటే, ఆర్ అనేది ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామే అనమాట. ఓన్లీ మనకి యామ్ అనేది, ఈజ్ అనేది మనకి మాత్రం సింగులర్. అండ్ ఆర్ అనేది మనకెప్పుడు కూడా ప్లూరలే అనమాట. సో, ఆర్ అనేది మనకి ప్లూరల్ ఫామ్. అండ్ ఆర్ అనేది ఎక్కడ వాడతామంటే, ఎక్కడైనా సరే ప్లూరల్ వర్డ్స్ ఉన్నాయనుకోండి. వి అన్నాం. వి అంటే ఏంటి? మనము. దే అంటే ఏంటి? వాళ్ళు. దోస్ అన్న వాళ్ళని. దీస్, యామ్, ఈజ్ అనేదేమో సింగులర్ ఫార్మ్స్. అవెప్పుడు కూడా సింగులర్ సెన్స్‌లోనే వాడదాం. సో, ఆర్ అనేది ఎప్పుడు కూడా ప్లూరలే అనమాట. ఏవైతే మనకి ప్లూరల్ ఉన్నాయో, దే అంటే అవి, ఆర్ వాళ్ళు, దీస్, దోస్ ఇవన్నిటికి కూడా మనం ఆరే వాడతాం అనమాట. వేర్ ఈజ్ వేర్ ఆర్ ఈజ్ యూజ్డ్. ఎక్కడ ఆర్ అనేది యూజ్ చేస్తారు అంటే, ఆర్ ఈజ్ యూజ్డ్ ఫర్ యూ, వి, దే అండ్ ఎనీ ప్లూరల్ ఫామ్. సో, ఏంటి యూ, వి, దే అంటే మనకి సబ్జెక్ట్స్‌లో ఇంకేం మిగిలాయి? ఐ అయిపోయింది. ఐ అనేది ఎక్కడ వాడతాం? యామ్ దగ్గర వాడతాం. అండ్ హీ, షీ, ఇట్ ఇవే ఎనీ సింగులర్‌లన్నీ ఎక్కడ అయిపోయినాయి అంటే ఈజ్ దగ్గర అయిపోయినాయి. ఇంకేం సబ్జెక్ట్స్ ఉన్నాయి? మనకి యూ ఉంది, వి ఉంది, దే ఉంది. ఇవి ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఆర్ దగ్గర యూజ్ చేస్తారనమాట. మిగతా ఏవైతే ఉన్నాయో ప్లూరల్‌లో ఏమైతే ఉన్నాయో వి అని చెప్పేటప్పుడు అండ్ ఎదుటి వ్యక్తి గురించి చెప్పేటప్పుడు యు ఆర్ అని అంటాం కదా! యు ఆర్ బ్రదర్ ఆఫ్ సమ్‌వన్. సో, ఇదేంటి మనం నా గురించి నేను చెప్పేటప్పుడు ఐ అన్నాము. అండ్ నా పక్కన ఆర్ నా ఎదురున్న వ్యక్తి గురించి చెప్పేటప్పుడు యూ అని స్టార్ట్ చేస్తామనమాట. సో, యూ చెప్పినప్పుడు మనం ఆర్ అనే వాడాలి. అలాగే వి. వి అనేది ఎప్పుడు కూడా ప్లూరలే కదా! సో, ఒకళ్ళ కంటే ఎక్కువ ఉంటే ప్లూరల్ అంటాము. సో, ఏంటి మనం, వి అంటే మనం. సో, మన గురించి చెప్పేటప్పుడు ఏంటి ఆర్ అని యూజ్ చేయాలనమాట. ఆర్ అనేది ఎక్కడ వాడతాం? ప్రెజెంట్ టెన్స్‌లో. అండ్ దేని దగ్గర వాడతామంటే ప్లూరల్ ఫార్మ్స్ ఉన్న వాటికి వాడతాం అనమాట. ప్లూరల్ ఫార్మ్స్ ఉన్న సబ్జెక్ట్స్‌కి వాడతాం. దే అంటే వారు ఆర్ వారందరూ. సో, వీటన్నిటికి కూడా మనం ఆర్ అనేది వాడతాం అనమాట. సో, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనమాట. ఆర్‌కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, దే ఆర్ బాయ్స్. వాళ్ళందరూ బాయ్స్ అనమాట. సో, ఏంటి వాళ్ళందరూ బాయ్స్ అంటే ఏంటి? ప్లూరలే గదా! అందరి గురించి చెప్తున్నాం. సో, ఏంటి ఆర్ అనేది ఎక్కడ వాడతాం? ప్లూరల్ సెన్స్‌లోనే వాడతాం. అండ్ వాళ్ళ ఏజ్ ఎంత అన్నారనుకోండి, దే ఆర్ అబౌట్ 40 ఇయర్స్ ఓల్డ్. వాళ్ళందరూ ఒక 40 ఇయర్స్ ఓల్డ్ అయిన ఉంటారండి అని చెప్పొచ్చు. అలాగే దే ఆర్ సెన్సిటివ్. క్వాలిటీ గురించి చెప్పేటప్పుడు అందరి గురించి, గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి చెప్పేటప్పుడు దే ఆర్ సెన్సిటివ్. ప్రొఫెషన్ గురించి చెప్పేటప్పుడు దే ఆల్ ఆర్ డాక్టర్స్. ఇక్కడ ఆర్ అనేది యూజ్ చేస్తున్నాం కదా ప్లూరల్ ఫామ్‌లో ఉన్న సబ్జెక్ట్‌కి. దే అనేది ప్లూరల్ ఫామ్‌లో ఉన్న సబ్జెక్ట్. కానీ మనం ఏం యూజ్ చేస్తున్నాం? ఆర్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, దే ఆల్ ఆర్ డాక్టర్స్. వాళ్ళందరూ డాక్టర్స్. అండ్ దే ఆల్ ఆర్ బ్రదర్స్ టు వన్ అనదర్. వాళ్ళందరూ ఒకరికొకరు బ్రదర్స్ అవుతారని చెప్తున్నాం. సో, ఏంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి చెప్తున్నాం. సో, అది ప్లూరల్ ఫామ్. దే అనేది యూజ్ చేస్తున్నాం. అలాగే ప్లూరల్‌కి ఎప్పుడు మనం ఆర్ అనేది వాడాలనమాట. సో, ఆర్ అనే వర్డ్ అనేది మనం వాడాలి. సో, ఇక్కడేంటి ఇవన్నీ కూడా ప్రెజెంట్ టెన్సే అనమాట. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆర్ యూ బాను? ఆర్ యూ 40 ఇయర్స్ ఓల్డ్? ఆర్ యూ గుడ్? యూ ఆర్ గుడ్. యూ ఆర్ ఏ టీచర్. సో, ఇక్కడేంటి మనం క్వెషనింగ్ లాగా అడుగుతున్నాం అనమాట. ఏంటి నువ్వు బానువా అని. ఆర్ యూ బాను? అండ్ ఏంటి నీకు 40 ఇయర్స్ అయినాయా? ఆర్ యూ 40 ఇయర్స్ ఓల్డ్? సో, ఇక్కడేంటి ఆర్ అనేది మనకి స్టార్టింగ్‌లోనే ఉందనమాట. సో, ఇక్కడేంటి మనం క్వెషనింగ్ లాగా యూజ్ చేస్తున్నాం. ఆర్ యూ బాను? ఆర్ యూ 40 ఇయర్స్ ఓల్డ్? అంటే ఏంటి? నువ్వు 40 ఇయర్స్ ఓల్డా అని చెప్పి మనం అంటున్నాం. అండ్ ఇంకొకటేంటి ఇంకో ఎగ్జాంపుల్. సో, ఇవన్నీ కూడా ప్లూరల్సే అనమాట. సో, నీ ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. ఏంటి నువ్వు బానువా అని చెప్పి అంటున్నాను. అంటే యూ అనే కేస్‌లో నేను వాడుతున్నాను. సో, ఆరే వాడాను కదా! ఎగ్జాంపుల్‌లో. సో, ఆర్ అనేది మనం యూ గురించి చెప్పేటప్పుడు కూడా వాడాలి. సో, యూ అనే సబ్జెక్ట్ గురించి చెప్పేటప్పుడు కూడా ఆర్ వాడాలి. అండ్ ఆర్ యూ గుడ్? నువ్వు బాగున్నావా? సో, ఇదేంటి నువ్వు అనే పదం అంటే యూ గురించి వాడుతున్నాం. అంటే ఆరే వాడాలి. యూ ఆర్ ఏ టీచర్. సో, మీరు టీచరా? అని అంటున్నాం. సో, ఆర్ అనేది ఏ సిచ్యువేషన్ అయినా వాడొచ్చు. అండ్ వి ఆర్ సిస్టర్స్. మనం సిస్టర్స్. సో, వి అనేది ప్లూరల్. అండ్ వి అనే సబ్జెక్ట్. సో, వి అనే సబ్జెక్ట్‌కి మనం ఏం వాడాలంటే ఆర్ అనేదే వాడాలనమాట. వి ఆర్ గ్రేట్. వి ఆర్ 12 ఇయర్స్ ఓల్డ్. వి ఆర్ స్టడీయింగ్. మనం చదువుతున్నాం. మన ఏజ్ ఎంత అంటే 12 ఇయర్స్. మనం గ్రేట్. అండ్
వి ఆర్ చందన సిస్టర్స్. సో మనం ఏంటి రిలేషన్షిప్ గురించి చెప్తున్నాం. సో ఇవే అనమాట. వి అనేది కూడా ప్లూరలే. మనం ఏం చెప్పాము, యూ గురించి చెప్పాము, వి గురించి చెప్పాము, దే గురించి చెప్పాము. సో మనం ఆ ఈజ్ అనేది ఎక్కడ వాడాలి, సింగులర్ ఫామ్. యామ్ ఎక్కడ వాడాలి, ఎప్పుడు కూడా ఐ అనే సబ్జెక్ట్ మాత్రమే వాడాలి. అండ్ యామ్ ఏ సబ్జెక్ట్కి వాడాలంటే ఐ అనే సబ్జెక్ట్కి వాడాలి. అండ్ ఈజ్ ఏ సబ్జెక్ట్స్కి వాడాలి, ఈజ్ అనే వర్డ్ ఏ సబ్జెక్ట్స్కి వాడాలి అంటే హీ అనే సబ్జెక్ట్కి, షీ అనే సబ్జెక్ట్కి, అలాగే ఇట్ అనే సబ్జెక్ట్కి వాడాలి. అండ్ ఎనీ నేమ్స్ అవ్వచ్చు, ఎనీ థింగ్స్ అవ్వచ్చు, సింగులర్ సెన్స్లో ఉన్న, సింగులర్ ఫామ్లో ఉన్న, ఆర్ గీత ఈజ్, రాము ఈజ్, రాఘవ్ ఈజ్, అలా నేమ్స్ ఉన్నప్పుడు, సింగులర్ నేమ్స్ ఉన్నప్పుడు మనం ఈజ్ అనేది వాడతాం. సో ఈజ్ ఎక్కడెక్కడ వాడాలి అంటే ఏ ఏ ఏ సబ్జెక్ట్స్కి వాడాలంటే ఓన్లీ హీ అనే సబ్జెక్ట్కి, షీ అనే సబ్జెక్ట్కి, ఇట్ అనే సబ్జెక్ట్స్కి. అలాగే యామ్ అనేది ఓన్లీ ఐ అనే సబ్జెక్ట్కి మాత్రమే వాడాలి. అండ్ ఆర్ అనేది ఏ ఏ సబ్జెక్ట్స్కి వాడతాము అంటే మనం ఏవైతే మిగతా ఉన్నాయో, యూ అనే సబ్జెక్ట్ ఒకటి ఉండిపోయింది. మనం ఏం మాట్లాడుకున్నాం, సబ్జెక్ట్స్ అంటే ఏముంటాయని, ఐ, ఉయ్, యూ, దే, హీ, షీ, ఇట్, దే, ఇవన్నీ కూడా మనం సబ్జెక్ట్స్ అనుకున్నాం. సో దీంట్లో ఇంకా ఏమున్నాయి, ప్లూరల్ సెన్స్లో మాట్లాడే సబ్జెక్ట్స్ వి ఉన్నాయి, దే ఉన్నాయి. సో వి, దే అండ్ యూ ఏవైతే ఉన్నాయో వీటికి మనం ఏం వాడాలంటే ఆర్ అనేది వాడాలన్నమాట. ఆర్ అనే వాడాలి. సో ప్రెజెంట్ టెన్స్లో మనం ఏమన్నా ప్లూరల్ థింగ్స్ మాట్లాడుకునేటప్పుడు వి అని కానీ సబ్జెక్ట్ వచ్చినా, ఆర్ దే అని కానీ, దోస్ అని కానీ, దెమ్ అని కానీ, ఇలాంటి సబ్జెక్ట్స్ ప్లూరల్ ఏ సబ్జెక్ట్స్ వచ్చినా సరే ఆ సబ్జెక్ట్స్కి మనం ఏం వాడతాము అంటే ఆర్ అనే వాడాలన్నమాట. సో ప్లూరల్లో ఉన్న థింగ్స్ ఆర్ ప్లూరల్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏమొచ్చినా సరే ప్రెజెంట్ టెన్స్లో మనం ఏం వాడాలి అంటే ఆర్ వాడాలి. అలా కాకుండా సింగులర్లో ఉన్న సబ్జెక్ట్స్ సమ్ పర్సన్ గురించి చెప్తున్నా, ఆర్ బాయ్ గురించి చెప్తున్నా, గర్ల్ గురించి చెప్తున్నా, ఆర్ ఎనీ థింగ్స్ గురించి చెప్తున్నా, అవి సింగులర్ సెన్స్లో ఉంటే హీ అని కానీ, షీ అని కానీ, ఇట్ అని కానీ వాడాలన్నమాట. సో దే ఆర్ బాయ్స్ అన్నాం. సో బాయ్సే కానీ ఏంటి, హీ గురించి చెప్తున్నా అలానే ఈజ్ వాడకూడదు. ఎందుకంటే వాళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. దే ఆర్ బాయ్స్ అంటే ఏంటి, వాళ్ళు ప్లూరల్ సెన్స్లో ఉన్నారు. సో అప్పుడు ఈజ్ కాకుండా ఆర్ వాడాలి. దే ఆర్ బాయ్స్. అలా కాకుండా హీఈస్ ఎ బాయ్, అప్పుడేంటి అతడు అబ్బాయి అని చెప్తున్నాం. సో ఈజ్ అనే వాడుతున్నాం. సో అబ్బాయి గురించి చెప్పినప్పుడు, అమ్మాయి గురించి చెప్పినప్పుడు, అలాగే ఏదైనా వస్తువులు థింగ్స్ గురించి చెప్పినప్పుడు ఈజ్ వాడాలి. ప్రొవైడెడ్ ఏంటి అంటే అది ఏ ఫామ్లో ఉండాలంటే సింగులర్ ఫామ్లోనే ఉండాలి. అబ్బాయి గురించి చెప్పేటప్పుడు, అమ్మాయి గురించి చెప్పేటప్పుడు, ఆర్ ఎనీ వస్తువుల గురించి, పేర్ల గురించి చెప్పేటప్పుడు అవి సింగులర్ ఫామ్లో ఉండాలి. అండ్ ప్రొవైడెడ్ యామ్, ఈజ్, ఆర్ ఇవన్నీ 3 వర్డ్స్ కూడా ఎప్పుడు కూడా ప్రెజెంట్ టెన్స్లోనే వాడతాం అనమాట. సో మనం టెన్సెస్ నేర్చుకునేటప్పుడు మనకి ఇదే మెయిన్ అనమాట. సో ఒక్కొక్క టెన్స్లో ఒక్కొక్క వర్డ్స్ అనేవి మనం వాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకి బీ ఫామ్స్లో వస్తాయి అనమాట. సో మనకి బీ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బీ ఫామ్స్ అన్నీ కూడా మనం ఎక్కడ వాడతామంటే ప్రెజెంట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్లో, ఫ్యూచర్ టెన్స్లో, అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇలా మనకి చాలా టెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దాదాపు 12 టెన్స్లు ఉంటాయి. సో మన జనరల్గా చెప్పాలంటే 3 టెన్స్లే, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. సో ఈ అన్ని టెన్స్ల్లో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క బీ ఫామ్స్ అనేవి వాడతాం. సో యామ్, ఈజ్, ఆర్ అనేది మనకి బీ ఫామ్స్ అనమాట. ఈ 3 వర్డ్స్ ఏవైతే మనం ఇక్కడ డిస్కస్ చేసామో ఈరోజు అవేంటివంటే బీ ఫామ్స్ అనమాట. సో ఒక్కొక్క టెన్స్లో ఒక్కొక్క బీ ఫామ్స్ అనేవి వాడతాం. సో మనం ముందుగానే బీ ఫామ్స్ అన్నీ ఏ ఏ టెన్సెస్లో వాడతామని నేర్చుకుందాము. తర్వాత టెన్సెస్ స్టార్ట్ చేద్దాం. వర్బ్స్ ఎలా ఉంటాయి, ఏముంటాయి, ఎన్ని ఫామ్స్ ఉంటాయని డిస్కస్ చేసిన తర్వాత టెన్సెస్ అనేవి స్టార్ట్ చేద్దాం. సో అప్పుడు టెన్సెస్ నేర్చుకోవడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో ఈరోజు టాపిక్లో మనం ఏం డిస్కస్ చేసాము అంటే యామ్ గురించి, ఈజ్ గురించి, ఆర్ గురించి డిస్కస్ చేసాం. సో యామ్, ఈజ్, ఆర్ అనేవి మనకి ఏ టెన్సెస్లో వాడతాము అంటే ప్రెజెంట్ టెన్స్లో వాడతాం. సో ప్రెజెంట్ పర్ఫెక్టా, ప్రెజెంట్ కంటిన్యూసా ఇవన్నీ అడగొద్దు. ఫస్ట్ ప్రెజెంట్ టెన్స్లో వాడతామని గుర్తుపెట్టుకోండి. తర్వాత టాపిక్స్లో మనం ఇంకా డీటెయిల్గా ఏ టెన్స్లో వస్తుంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వస్తుందా, ప్రెజెంట్ టెన్స్లో వస్తుందా, అలాగే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తుందా, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వస్తుందా అని మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో ప్రెజెంట్ మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలి, ప్రస్తుతానికి మనం ఏం నేర్చుకోవాలంటే ఈ 3 వర్డ్స్ ప్రెజెంట్ టెన్స్లో వాడతారు. యామ్, ఈజ్, వర్, ఈ 3 కూడా ప్రెజెంట్ టెన్స్లో వాడతారు. అండ్ యామ్ ఎప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ ఐకి మాత్రమే ఉంటుంది. ఈజ్ అనే వర్డ్ అనేది ఎప్పుడు హీ, షీ, ఇట్కి ఉంటుంది. అండ్ మిగతా ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో యూ, వి, దే ఇవన్నీ కూడా ఏ సబ్జెక్ట్ వాడతారంటే
ఏ వర్డ్ వాడతారంటే ఈ సబ్జెక్ట్స్‌కి ఆర్ వాడతారనమాట. సో, ఆర్ ఎప్పుడు కూడా ప్లూరల్ వర్డ్స్‌కే వాడతాము. అండ్ ఈజ్ ఎప్పుడు కూడా సింగులర్ వర్డ్స్‌కి వాడతాం. యామ్ కూడా సింగులర్ వర్డ్‌కి వాడతాం. సో, యామ్, ఈజ్ అని ఎప్పుడు కూడా సింగులర్ ఫార్మ్స్ అనమాట. ఆర్ అనేది ప్లూరల్ ఫార్మ్. సో, దీస్ ఆర్ ఆల్ ప్రెజెంట్ టెన్స్ అనమాట. దీస్ 3 వర్డ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్. సో, అదనమాట టాపిక్. మన ఏజ్ గురించి చెప్పిన, ప్రెజెంట్ టెన్స్‌లో ఏజ్ గురించి క్వెషన్ అడిగినా, ఆర్ నీకు ఒక పర్సన్‌కి ఇంకో పర్సన్‌కి బ్రదరా, సిస్టరా అనే రిలేషన్ గురించి అడిగినా, ఆర్ ఎనీ క్వాలిటీ గురించి అడిగినా, ప్లేస్ గురించి అడిగినా, ఏజ్ గురించి అడిగినా, ఆర్ నేమ్స్ గురించి అడిగినా కానీ ఈ 3 వర్డ్స్‌ని మనం ప్రెజెంట్ టెన్స్‌లోనే వాడతాం. సో, నేమ్ గురించి అడిగినప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ గురించి అడిగారనుకోండి, ఆర్ అని వాడతాం. సో, అలా కాకుండా ఒక పర్టిక్యులర్ నేమ్ చెప్తూ వాడారనుకోండి, ఈజ్ వాడతాం. అలా కాకుండా నీ గురించి నువ్వే చెప్పుకున్నా ఐ యామ్ అని. సో, అప్పుడేంటి ఐ యామ్ అని చెప్పుకునేటప్పుడు అది సింగులర్ ఫార్మ్ అనమాట. అది ఓన్లీ యామ్ అనేది వాడతాం అనమాట. సో, సబ్జెక్ట్ ఐ అనేది ఏదైతే ఉందో అది ఓన్లీ యామ్ వరకు మాత్రమే వాడతాం. సో, యామ్ అనేది ఓన్లీ సబ్జెక్ట్ ఐ వరకు మాత్రమే వాడతాం అనమాట. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ టాపిక్ అనమాట. సో, ఈ టాపిక్‌లో మనం యామ్, ఈజ్, ఆర్ అనేది నేర్చుకున్నాం అనమాట. సో, యామ్, ఈజ్, ఆర్ అనేది ఎప్పుడు కూడా ప్రెజెంట్ టెన్స్‌లోనే ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అవర్ ఛానల్ సీఎంఏ తెలుగు. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి కంప్లీట్ సబ్జెక్ట్స్ కూడా మన ఛానల్లో రాబోతున్నాయి. ప్లీజ్ వాచ్ ఇట్ కేర్ఫుల్లీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సీఎంఏ తెలుగు.